నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తెలుగు సంవత్సరాది ఉగాది స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి రేవతి నక్షత్రయుక్త ఉగాది తెలుగు సంవత్సరాది మరియు చంద్ర దర్శనము ఉగాది పండుగ యొక్క పర్వదినము ఏ సమయంలో గడుపుకోవాలి అనే అంశంలో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. తెల్లవారుజామున అనగా తేదీ 30/3/2025 ఆదివారము ఉదయం 5 గంటల నుండి 7:30 గంటల వరకు, తదుపరి ఉదయం 9:10 నుంచి మధ్యాహ్నం వరకు మనకి ఉగాది పచ్చడి చేసుకోవడానికి, పూజ్య కార్యక్రమాలు చేసుకోవడానికి, మీ యొక్క గృహములో నూతన వస్తువులు ప్రారంభించుకోవడానికి ఇది శుభ సమయము. ఏరువాక ఉదయము ఆదివారము తెల్లవారుజామున 4:30 నుండి 5:45 వరకు ఇది శుభముహూర్తము. ఉగాది రాశి ఫలితాలలో తదుపరి రాశి మీనరాశి. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానాలు 11. అయితే ఉగాదితో శనేశ్వరుడు ఈ రాశిలోకి ప్రవేశిస్తుండడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో ప్రాభవం తగ్గిపోతుంది, ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది, మీకు గుర్తింపు అనేది కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. దీంతో పాటు పదోన్నతులు కానీ, మీ ప్యాకేజీలు కానీ పెరుగుదల లేకుండా, ప్రమోషన్స్ రాకుండా పెండింగ్లో పడిపోయే అవకాశం కొంతమందికి అయితే అస్సలు రాని అవకాశం కూడా కొంతమందికి కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య సమస్యలు చాలా విపరీతంగా ఉండబోతున్నాయి. ప్రతి పని శ్రమ పడితేనే కానీ జరగని పరిస్థితి. శని భగవానుడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి చాలా తీవ్రమైన తరంలో మీకు ఇబ్బందులు తల ఎత్తే అవకాశము, ప్రతిదానికి శ్రమ పడాల్సిన అవకాశము, ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అవ్వడము, కష్టకాలము, మిత్రుల వల్ల డబ్బు నష్టపోవడము, తర్వాత ఆర్థిక వ్యవహారాల్లో విపరీతమైన నష్టాలు రావడము, ఖర్చులు పెరగడము. కాబట్టి మీరు ఏ పని చేసినా ఆచితూచి వ్యవహారం చేయండి. నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అయితే ఆర్థికపరమైన లావాదేవీలు ఏవైనా ఉంటే కనుక మే 18 తరువాతనే, అంటే మే 18న రాహువు వ్యయ స్థానంలో ప్రవేశించడం వల్ల కొద్దిగా వివాదాలు, సమస్యలు, కొట్లాటలు తల ఎత్తే అవకాశం ఉంది. అనవసరమైన వ్యయాలు, అనవసరమైన పరిచయాల వల్ల ఇబ్బందులు పాలవ్వటము, దీనితో పాటుగా మనస్తాపానికి గురి అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే మే 25 నుంచి గురువు 4వ స్థానంలోకి ప్రవేశించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశంతో పాటుగా కొంత ఊరట కలిగే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే ఆరోగ్య సమస్యలు కొద్దిగా తగ్గే అవకాశము. ఎందుకంటే మే 25న గురుస్థానం మారుతోంది కాబట్టి. దీనితో పాటుగా శుభకార్యాలు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. కొద్దిగా శ్రమ కనుక మీరు పెడితే మీ సొంత ఇంటి కల కూడా నెరవేర్చుకుంటారు. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మే 25 నుంచి కొంత ఆదరణ లభించడము, మీ మాటకి విలువ పెరగడము, గుర్తింపు కలగడం కూడా జరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు సంతానం లేని వారికి సంతాన యోగం కూడా ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. ఇంకా విద్యార్థుల దగ్గరికి వచ్చినట్టయితే మీరు విద్యలో బాగా రాణిస్తారు, విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలు ఏమైనా చేసుకోవాలంటే తప్పనిసరిగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ప్రేమ వ్యవహారం దగ్గరికి వచ్చినట్టయితే ప్రేమ జీవితము సాఫీగా హాయిగా గడిచిపోతుంది. అయితే ఈ రాశి వారు ఎక్కువ సార్లు విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయడం కానీ, వినడం కానీ చేసినట్టయితే ఈ కొంత నష్టాలు కావచ్చు, లేదా ఇబ్బందులు కానీ, బాధలు కానీ, శని భగవానుడు పెట్టే సమస్యల నుంచి ఉపశమనం కలిగే అవకాశం గోచరిస్తోంది. శుభ ఫలితాలను కూడా మీరు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి మొత్తంగా అందరికీ కూడా ఉగాది రాశి ఫలితాలను చెప్పడం జరిగింది. ఈ రాశి ఫలితాలతో మీ గమనించుకుని మీ యొక్క దిశ
దశ నిర్దేశం చేసుకొని సత్ఫలితాలు పొందాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. నమస్తే.